ஸ்ரீமாத்ரே நமः. வெல்கம் பேக் டு அவர் சேனல். ஆண்டாள் తిరువడిగళే శరణం. గోదాదేవి అమ్మవారు 15వ పాశురంలో 10వ గోపికను నిద్ర లేపుతుంది. ఏ విధంగా లేపుతుందో ఇప్పుడు మనం ముందుగా పాశురం చూద్దాం, తర్వాత అర్థాన్ని తెలుసుకుందాం. ఎళ్ళే ఇళం కిళియే இன்னமுறங்குதியோ சில்லன்றனை ஏன் மின்னங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருதும் வல்லிகள் நீங்களே நானேதானாயுடகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேவுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றலிக்க வல்லானை மாயனை పాడ ఏలోరెంబావాయ్. ఇప్పుడు దీని అర్థాన్ని తెలుసుకుందాం. అయ్యో, ఈ గోపికను మర్చిపోయినాం మనము. సరే, వెళ్ళి ఆ గోపికను లేపుదామని ఇంటి ముందు నిలబడేసరికి ఆ ఇంట్లో నుంచే చిలక పలుకులు లాంటి రాగాలు వినిపిస్తున్నాయంట. ఆహా, చాలా ఆనందంగా ఉన్నట్టుంది గోపిక, కృష్ణుడు ఉన్నాడేమో అని అనేసరికి, లేదమ్మా, ఇక్కడ కృష్ణుడు లేడు, కృష్ణుడు విరహం కోసమే నేను ఇలా పాటలు పాడుకుంటున్నాను. ఇంతకుముందు నువ్వు గోపిక నిద్రలేపినప్పుడు నేనంతా విన్నాను, అందుకోసమే ఇప్పుడు పాటలు పాడుకుంటున్నాను అని సమాధానం ఇస్తుంది గోపిక. అవునా, నువ్వు విరహంతో పాడుకుంటే ఎలా? మాతో కలిసి వచ్చేస్తే అందరం పాడుకుంటాం కదా, కృష్ణుడి కోసం వ్రతం చేసుకుందాం రా, అయితే వెళ్దాము అని పిలుస్తుంటే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఈ పాట అంతా పాడిన తర్వాత వస్తాను అని సమాధానం ఇస్తుంది. భలే మాట్లాడతావులే, మాటకారివి నువ్వు, వాగులాడివి, మాటలే కానీ చేతలు కాదు, వెళ్ళమంటావు మళ్ళీ రావు, రారా వెళ్దాం అని గోపికలు అరిచేసరికి, ఎవరమ్మా వాగులాడి, మీరా నేనా? మీరే చాలా చాకచక్యంగా మాట్లాడుతూ ఉంటారు, నన్ను అంటారు మరి అనేసి మాట పెరుగుతూనే ఉంటుంది, వాదించుకుంటూనే ఉంటారు. వీళ్ళేంట్రా ఇలా వాదించుకుంటున్నారని. ఆ తర్వాత ఆ గోపికే రియలైజ్ అయ్యి ఒక్క క్షణం ఆగుతుంది. అయ్యో, ఎందుకు ఇంత వాగులాట్లు? వీళ్ళేమో నన్ను వ్రతానికి రమ్మనే కదా పిలుస్తున్నారు, నేనే కదా నిద్ర లేవకుండా లేట్ చేస్తున్నాను. సరే అయితే, సరేనమ్మా, నాదే పొరపాటు అయిపోయింది, నేను వస్తాను పదండి. సరే వస్తాను, కానీ ఏం చేయాలి వచ్చి అనేసి అడుగుతుంది ఆండాళ్ళ తల్లిని గోపిక. అప్పుడు సమాధానం ఇస్తుంది ఆండాళ్ళ తల్లి, మన కృష్ణయ్య ఎంత పరాక్రమవంతుడో తెలుసా? కృష్ణుడిని చంపడానికి కంస మహారాజు ఏమో యాగం చేస్తున్నాను, రా కృష్ణ అని ఆహ్వానం పంపితే ఇప్పుడు కృష్ణుడు వస్తాడు. ఈ మొదటి రేణుకు మన దగ్గర ఉన్నది కృష్ణుడిని నొక్కేసి చంపేస్తుంది, ఒక్క క్షణంలోనే లోపలికి రాకముందే చంపేస్తుంది. కాబట్టి ఆ పన్నాగంతోనే నేను పిలుస్తున్నాను అని అనుకొని పిలుస్తాడు. కానీ ఏం చేస్తాడు కృష్ణయ్య? ఎంతటి మొదటి టేనుగునైనా చంపేస్తాడు. ఆ తర్వాత కంస మహారాజును కూడా చంపేస్తాడు. రాక్షస సంహారం చేసిన మన కృష్ణయ్యను ప్రార్థిద్దాము. ఆ పాట లేదో కృష్ణయ్య ముందు పాడుకుందాం రామ్మ అని పిలిచేసరికి, సరే వచ్చి ఆ గోపిక వచ్చి వీళ్ళ గోష్ఠిలో చేరిపోయి వ్రతానికి వెళ్ళిపోతుంది. ఇది పాశురం. సరే, ఏం నేర్పిస్తుంది ఈ పాశురంలో ఆండాళ్ళ తల్లి అంటే చాలా 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 విశేషమైంది ఈ పాశురం. ఎవరైనా గొడవ పడినప్పుడు, మాట పెరిగినప్పుడు, వాదులాడుకునేటప్పుడు కూడా నువ్వు తప్పు చేసావు అనుకున్నప్పుడు, సరే మీరు తప్పు చేయకపోయినా సరే ఆ తప్పు ఆ నిందని మీరు వేసుకొని, అవును నేనే తప్పు చేశాను క్షమించండి అని ఒక్క మాట చెప్పితే చాలు. అంతటి గొప్ప గుణం లక్షణం ఉంటే చాలు, అదే పరమాత్మ చాలా ప్రీతి చెందుతాడు. వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తి రియలైజ్ అయిపోయి కలిసిమెలిసిపోతారు. ఆ తర్వాత ఆ గొడవలే ఉండవు. ఒకవేళ మీకు అంత గొప్ప లక్ష్యం లేకపోతే మౌనంగా ఉండండి. అది లేకపోతే మీరు నమ్మిన, మీరు పూజించే ఆ స్వామికి, ఆ దైవానికి మీరు, స్వామి నువ్వు చెప్పిన దారిలో నేను వెళ్ళలేకపోయాను, నన్ను క్షమించు, నేను క్షమాపణ చెప్పలేకపోయాను, నేను తప్పే చేశాను, నన్ను మన్నించు అని చెప్పగలిగితే చాలు. అదే ప్రీతి భగవంతునికి.
మెల్లగా ఆయనే చూసుకుంటాడు, మళ్ళీ మీరు తప్పు చేయకుండా. శ్రీ మాత్రే నమః.